ప్రెజెంట్ రౌడీ హీరో ఫ్యాన్స్ అంతా ఫ్యామిలీ స్టార్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రౌడీ హీరో ఎన్నో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే విడుదలైన ఈ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫ్రైడే రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు జోరు మీదున్నాయి. ఇక విజయ్ దేవరకొండతో పాటు చిత్ర యూనిట్ ఈ సినిమాకు వీలైనంత ఎక్కువగానే ప్రమోట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే రీసెంట్గా విజయ్ తన ఇంటర్వ్యూలో కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం గురించి మాట్లాడారు. ప్రస్తుతానికి కొత్త దర్శకులతో పనిచేయాలనుకోవడం లేదు. అనుభవం లేకపోతే మేకింగ్, బడ్జెట్ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఒక్క మూవీ చేసిన దర్శకుడితో అయినా సినిమాలో పనిచేయడానికి రెడీగానే ఉన్నా, ఎందుకంటే వారికి మేకింగ్ పై కొంతమేర అవగాహన ఉంటుంది. అయితే గత సినిమా హిట్టా ఫట్టా అనేది మాత్రం నేను ఆలోచించను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇక గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురామ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ స్టార్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. గీతా గోవిందం సినిమాకు సంగీత బాణీలు అందించిన గోపీ సుందర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా దాదాపు 2 గంటల 40 నిమిషాలు నిడివి ఉంది. ఆయన హీరోగా రూపొందిన ఫ్యామిలీ స్టార్ ఈ నెల 5న రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కూడా US లో ఓపెన్ అయ్యాయి. ఇక ఇదే ఇంటర్వ్యూలో విజయ్కు ఓ కొత్త ప్రశ్న ఎదురైంది. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్షిప్లో ఉండొచ్చా అనే విషయంపై ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కామెంట్స్ కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో పడ్డం సహజమేనని చెప్పిన ఆయన ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడాన్ని అంగీకరించనంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రిలేషన్లో ఉంటారు. ఉదాహరణకు నా ఫ్రెండ్స్ చాలా మంది రిలేషన్లో ఉన్నారు. తమ భాగస్వామిని ఎంతో లవ్ చేశారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం ముందుకు సాగలేదు. ఇక దానివల్ల కొన్నేళ్ల పాటు బాధను అనుభవించారు. ఆ తర్వాత మళ్ళీ మరొకరిని కలిశారు, ప్రేమలో పడ్డారు. కాబట్టి వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండడం సహజమే, కానీ ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండడాన్ని ప్రోత్సహించను. మహిళలపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా. గతంలో నేను ఒకరిని ప్రేమించా, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నా ప్రేమ విఫలమైంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ.